వెల్కమ్ టు ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం తుమ్రుకోట గ్రామ శివారులో పులి ఆవుపై దాడి అవాస్తవమని తేల్చేసిన అటవీశాఖ అధికారులు. మేత కోసం అడవిలోకి వెళ్లిన ఆవు దూడ రాళ్ల మధ్యలో కాలిరుక్కోవడం వలన కదల్లేక ఆవు దూడ అరవడంతో కాపరి భయపడి ఆవుల దూడను వదిలేసి ఇంటికి చేరాడు. అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి కాపరి బాలు నాయకులు వెంటబెట్టుకుని తీసుకెళ్లి పరిశీలించగా ఆవు దూడ అదే స్థలంలో క్షేమంగా ఉండడాన్ని గమనించారు. తదుపరి రాళ్ల మధ్యలో కాలికి గాయమైన ఆవు దూడను క్షేమంగా గ్రామానికి తరలించారు. దీంతో పశువుల కాపరులు అటవీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే మనకి వరకపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఏది మన బొత్సపేట దగ్గర అక్కడ ఒక గొంతు ఉంది బావురికి దగ్గర దగ్గర అదే కిలోమీటర్ ఉంటుంది. అటు సైడ్ సరి ఉంటుంది, ఇటు సైడ్ సరి, మధ్యలో వాటర్ రావడానికి లేదు. అక్కడి నుంచి కొంచెం దాటామనుకోండి మన జెండాపెంటకి ఇతల పక్క ఒక గొంతు ఉంది, అది వదిలేసేయండి. తర్వాత వచ్చేసి జౌగు బీటికును కొప్పులూరు బీటికి మధ్యలో అది 1 కిలోమీటర్ ఉంది, రెండు పక్కల సరి, అటు రావడానికి లేదు. ఒకవేళ వచ్చింది అనుకోండి పైకి రావాలంటే విలేజ్ ఉంది అచ్చమ్మకుంట, రావడానికి లేదు. ఏ కాడికి ఒకవేళ ఇటు వచ్చినా కానీ దాటుకొని ఇది కొప్పులూరు బీట్లోకి వచ్చినా కానీ మళ్ళీ అవకలకి వెళ్ళిపోవాలి తెలంగాణకి, అంతేగాని మనకి ఇటు రావడానికి సోర్సెస్. చూసిన అతను మనకు చూపిస్తే మనం పగ్మార్క్ బట్టి ట్రాలీ చేస్తాం. పగ్మార్క్ బట్టి అది ప్యాంతరా, టైగరా, లేకపోతే రేచి కుక్క, తోడేలా అనేది మనం ట్రాలీ చేసుకోవచ్చు. లేదండి, నా 89 నుంచి ఇక్కడ టైగర్ కానీ ప్యాంతర్ కానీ ఉన్నటువంటి నగలాలు అసలు లేవు. 89లో నా అపాయింట్మెంట్, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏం లేదు అసలు. ఆ ఈఎంఐ వచ్చి కూడా దగ్గర దగ్గర 5 years పైన అవుతుంది. ఈ 2 బీట్లో ఇటు ఇటు తిరుగుతూ ఉంది, కానీ ఇంతవరకు అలాంటిదే ఉంది. ఇక్కడ అలాంటివి ఏం లేవండి. మనకి ఏది నీలుగాయ, మళ్ళీ కృష్ణా జింక ఒకటి, దుప్పులు, ఇవి తప్పనిచ్చి ఎలాంటివి ఏం లేదు. ఏర్పాటు ఉన్నాయి. ఇప్పుడు దగ్గర 7 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ 7 పాయింట్లు పెట్టేశారు. ఇది పశ్చిమామలందు తుమ్మురుగోడికి కలిపి మొత్తం 7 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు కూడా మనకు క్లారిటీ కోసం కెమెరాలు కూడా తీసుకొచ్చాను. కెమెరాలు ఫిట్ చేసామనుకోండి, ఒకవేళ అది ఉంటే ట్రాప్లో పడిపోతుంది వస్తుంది కాబట్టి.